హాయ్ అందరికీ! ఈరోజు మనందరికీ నోబితా క్యారెక్టర్ చూస్తే మనలో చాలామందికి మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. చదువులో యావరేజ్, స్పోర్ట్స్లో జీరో, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ, ఎప్పుడూ ఎవరో ఒకరు ఏడిపిస్తూ ఉంటారు, బద్ధకం కూడా ఎక్కువే. కానీ ఇవన్నీ ఒకెత్తైతే తనలో మంచి గుణాలు కూడా ఉన్నాయి. చాలా దయగలవాడు, మంచి కల్పనాశక్తి ఉంటుంది, స్ట్రాంగ్ మారల్స్ ఉంటాయి. అందుకే కదా తనలో ఉన్న లోపాలు, మంచి గుణాలు రెండూ మనకు అంత బాగా కనెక్ట్ అవుతాయి. సరే, నోబితా ప్రాబ్లమ్స్ అన్నీ చూశాంగదా, మరి వీటికి సొల్యూషన్ ఏంటే? ఆ సొల్యూషనే ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక పిల్లి. సో ఈ డోరెమాన్ ఎవరంటే తను 22nd సెంచురీకి చెందిన ఒక రోబోటిక్ క్యాట్. నోబితాకు హెల్ప్ చేయడానికి ఫ్యూచర్లో ఉన్న తన మనవడు సెవాషి డోరెమాన్ని ఒక టైం మెషీన్లో వెనక్కి పంపిస్తాడన్మాట. డోరెమాన్ మిషన్ ఏంటంటే కేవలం గ్యాడ్జెట్స్ ఇచ్చి నోబితా ప్రాబ్లమ్స్ తీర్చడం కాదు, అది జస్ట్ ఒక పార్ట్ అంతే. అసలు లక్ష్యం నోబితాని గైడ్ చేయడం, అతన్ని ఒక కాన్ఫిడెంట్, రెస్పాన్సిబుల్ పర్సన్గా మార్చడమే డోరెమాన్ అసలు పని. స్క్రీన్ మీద డోరెమాన్ జర్నీ చూస్తే చాలా పెద్దది. 1969లో ఒక మ్యాగజీన్లో మొదలై ఆ తర్వాత 1973లో మొదటి యానిమే సిరీస్ వచ్చింది. కానీ మనందరికీ బాగా తెలిసిన క్లాసిక్ సిరీస్ మాత్రం 1979లో స్టార్ట్ అయింది. అది ఏకంగా 1700 ఎపిసోడ్లకు పైగా నడిచింది. ఆ తర్వాత 2005లో కొత్త యానిమేషన్తో రీబూట్ కూడా చేశారు. అంటే దశాబ్దాలుగా ఎన్నో తరాలని అలరిస్తూనే ఉందన్నమాట. అయితే డోరెమోన్ అంటే కేవలం గ్యాడ్జెట్స్ ఇచ్చే మెషిన్ కాదు, తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంది. చాలా దయగలవాడు, ఎప్పుడూ నోబితాను ప్రొటెక్ట్ చేస్తుంటాడు. కానీ అప్పుడప్పుడు చాలా స్ట్రిక్టుగా కూడా ఉంటాడు. చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతాడు. ఇక ఫన్నీ విషయమేంటంటే ఎలుకలంటే చచ్చేంత భయం. ఈ చిన్న చిన్న విషయాలే ఆ క్యారెక్టర్ను మనకు మరింత దగ్గర చేస్తాయి. సరే, ఇక డోరెమాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటే? ఎస్, అదే ఆ మ్యాజికల్ 4D పాకెట్. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ 40 పాకెట్ నుంచి వచ్చే కొన్ని ఐకానిక్ గ్యాడ్జెట్స్ ఇవి. అంటే టేకెకాప్టర్ పెట్టుకుని గాల్లో ఎగరడం, ఎనీవేర్ డోర్తో కళ్ళు మూసి తెరిచేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవడం, పరీక్షల ముందు మెమరీ బ్రెడ్ తినేయడం. వావ్! ఈ గ్యాజెట్స్ కథకు ఎంత క్రియేటివిటీని తెస్తాయో కదా. ఇక ఈ బిగ్ లైట్, స్మాల్ లైట్, ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్. ఇవి కేవలం వస్తువుల సైజ్నే కాదు, మన పర్సెప్షన్ను, అంటే మన ఆలోచన విధానాన్ని ఎలా మారుస్తాయో చూపిస్తాయి. ఒకే సమస్యను బిగ్ లైట్తో చూస్తే కొండంత పెద్దదిగా కనిపిస్తుంది, అదే స్మాల్ లైట్తో చూస్తే చాలా చిన్నదిగా, ఈజీగా సాల్వ్ చేసేలా అనిపిస్తుంది. అంటే ప్రాబ్లం బయట కాదు, మనం దాన్ని చూసే విధానంలోనే ఉందని చెప్పడానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సరే, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి, అంతా బానే ఉంది కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రతి ప్రాబ్లంకి ఒక ఈజీ సొల్యూషన్ ఉంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్కి ఎలా దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో కనిపించే గ్యాడ్జెట్స్ మనం రియల్ లైఫ్లో ఎదుర్కొనే ఛాలెంజెస్కి, టెంప్టేషన్స్కి ఒక రూపకం లాంటివి. అంటే టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. ఎలా వాడాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. గ్యాడ్జెట్స్ విషయంలో కూడా అంతే. దాదాపు ప్రతి డోరేమోన్ ఎపిసోడ్ ఒక క్లాసిక్ ఫార్ములాలో నడుస్తుంది. స్టెప్ 1, నోబితా ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. స్టెప్ 2, డోరేమోన్ వద్దన్నా సరే బతిమాలి ఒక గ్యాడ్జెట్ తీసుకుంటాడు. స్టెప్ 3, నోబితా తన బద్ధకంతోనో అహంకారంతోనో ఆ గ్యాడ్జెట్ను మిస్యూజ్ చేస్తాడు. స్టెప్ 4, సీన్ మొత్తం రివర్స్ అయ్యి పెద్ద గందరగోళం క్రియేట్ అవుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 5, బాధ్యత గురించి, సెల్ఫ్ కంట్రోల్ గురించి ఒక మంచి పాఠం నేర్చుకుంటాడు. ఈ ఫార్ములా ఎందుకంత సక్సెస్ అయిందంటే మన లైఫ్లో కూడా మనం తప్పులు చేసి వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటాం కదా, సరిగ్గా అదే ప్రాసెస్ను ఇది చూపిస్తుంది. అంటే ఈ గ్యాడ్జెట్స్ వల్ల వచ్చే గందరగోళమే ఈ సిరీస్లో అస్సలైన కాన్ఫ్లిక్ట్. దీని ద్వారా చెప్పే సింపుల్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీతో మన ప్రాబ్లమ్స్కి టెంపరరీ సొల్యూషన్స్ దొరకొచ్చు, కానీ మనలోని బలహీనతలకు నిజమైన సమాధానం అది మనలో నుంచే రావాలి, బయటి గ్యాడ్జెట్స్ నుంచి కాదు. సరే, ఇన్ని దశాబ్దాలుగా డోరెమాన్ ఎందుకు మనల్ని ఇంతలా ఆకట్టుకుంటున్నాడు? దాని వెనకున్న అసలు మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ కథలో గ్యాడ్జెట్స్ అనేవి పాయింటే కాదు. అసలు కథ అంతా నొబితా, డోరెమాన్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించే. డోరెమాన్ ఇచ్చేది కేవలం గ్యాడ్జెట్స్ కాదు, ఒక ఇమోషనల్ సపోర్ట్, ఒక నమ్మకం. నువ్వు ఒంటరి కాదు, నీకు నేనున్నాననే భరోసా. ఆ స్నేహమే అసలైన మ్యాజిక్. డోరేమాన్ కల్చరల్ ఇంపాక్ట్ ఎంత పెద్దదంటే
2008లో జపాన్ ప్రభుత్వం డోరేమోన్ని దేశపు మొట్టమొదటి యానిమే అంబాసిడర్గా అఫీషియల్గా ప్రకటించింది. ఆలోచించండి, ఒక యానిమే క్యారెక్టర్కి ఎంత పెద్ద గౌరవమిది. ఇక డోరేమోన్ గ్లోబల్ రీచ్ చూస్తే జపాన్, ఇండియా, చైనా ఇలా ఎన్నో దేశాల్లో ఇది ఒక కల్చరల్ ఐకాన్గా మారిపోయింది. కారణం సింపుల్, ఫ్రెండ్షిప్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఎదుగుదల ఇవన్నీ యూనివర్సల్ థీమ్స్. అందుకే భాష, దేశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నోబితా కష్టాలతో, డోరేమాన్ స్నేహంతో కనెక్ట్ అవుతారు. అందుకే మనందరి చిన్నతనంలో డోరేమాన్ ఒక చెరగని జ్ఞాపకం. సో చివరిగా ఒక ప్రశ్న. ఒకవేళ మీ దగ్గర ఆ 4D పాకెట్ ఉంటే మీరు దేన్ని ముందుగా ఫిక్స్ చేస్తారు? మీ ప్రాబ్లమ్స్నా లేక మిమ్మల్ని మీరా? అసలైన మార్పు మన దగ్గరున్న టూల్స్లో ఉందా లేక మనలో ఉందా? డోరేమోన్ కథ మొత్తం మనల్ని అడిగే ప్రశ్నే ఇదే. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.